హలో ఫుడీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ కుక్ విత్ ప్రవళిక. ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ గోధుమ పిండి చాక్లెట్ కేక్ ఎలా చేసుకుంటారో ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక 2 కప్పుల గోధుమ పిండిని ఇక్కడ చూపిస్తున్న విధంగా జల్లించుకోవాలి. ఇప్పుడు ఇలా జల్లించుకున్న పిండిలో 1 కప్పు షుగర్ని తీసుకొని కాస్త మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా కొద్ది కొద్దిగా ఇలా జల్లించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 ప్యాకెట్స్ అమూల్ మిల్క్ పౌడర్ని కూడా వేసి ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించడం వల్ల కేక్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. ఇప్పుడు దాంట్లోకి చిటికెడు కుకింగ్ సోడా, చిటికెడు కుకింగ్ పౌడర్ వేసి చిటికెడు సాల్ట్ని కూడా వేయాలి. ఇప్పుడు దీన్ని ఇక్కడ చూసిన విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కాచి చల్లార్చుకున్న పాలని ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ పిండిలో లమ్స్ అనేవి రాకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పాలని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిల్క్ అనేవి బాగా కలిసిన తర్వాత ఈ పిండి అనేది ఇక్కడ చూపిస్తున్న క్వాంటిటీలో ఉండాలి. అలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల హనీని కూడా వేసి 1 టేబుల్ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దానిపై కాస్త ఆయిల్ని వేసి ఒక టిష్యూతో ప్యాన్ అంతా ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ప్యాన్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత ఇలా రెడీ చేసుకున్న పిండిని కొద్ది కొద్దిగా చిన్న సైజ్ కేక్స్ లాగా వేసుకోవాలి. దీనిపై ఒక మూతను ఉంచి 1-2 నిమిషాల పాటు కాలనివ్వాలి. ఇది గోధుమ పిండి వేయడం వల్ల ఇవి చాలా త్వరగా కాలుతాయి. ఇలా 2 మినిట్స్ తర్వాత కేక్ని ఇంకో సైడ్ కూడా ఈవెన్గా కాల్చుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 కేక్స్ని ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దీనిపై న్యూట్రిల్లాని మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని ఒకదానిపై ఒకటి పెట్టి దాన్ని హాఫ్లోకి కట్ చేసి పిల్లలకి ఇస్తే ఎంతో ఇష్టంగా తినే గోధుమ పిండి చాక్లెట్ కేక్ రెడీ.